నమస్తే ఏబిటి టీవీ, నేను మీ తన్మయి. ఇప్పుడు మన ఆర్ఎస్ఎస్ కార్యక్రమం జరిగింది. ఇక్కడ సీనియర్ కార్యకర్తలు ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడదాం. ఇప్పుడు ఈ ఉత్సవం ద్వారా మీరు సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? నమస్తే ఏబిటి టీవీ వాళ్ళకి ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ కార్యక్రమం అనేది రాష్ట్ర సేవికా సమితి విజయదశమి ఉత్సవం. ఇది మొదలుపెట్టింది విజయదశమి రోజు కాబట్టి ఆ విజయదుర్గాదేవి యొక్క నవదుర్గల అంశాలు కలిగిన మహిళలందరూ కలిసి ఇక్కడ సంఘటితంగా కొన్ని కార్యక్రమాలు చేశాము. మహిళ ఇలాగే సుదృఢంగా ఉండాలి. ఎందుకు సుదృఢంగా ఉండాలి? నేను స్వధర్మ రక్షణ, స్వదేశ రక్షణ, ఆత్మరక్షణ ఈ మూడు చేయాలి అంటే ముందు నేను దృఢంగా ఉండాలి అని రాష్ట్ర సేవికా సమితి మొదలైంది. కాబట్టి అవన్నీ కూడా రావాలి అంటే వ్యక్తి నిర్మాణం కావాలి. ఆ వ్యక్తి నిర్మాణంలో భాగంగా శాఖ మాధ్యమంగా రాష్ట్ర సేవికా సమితి 90 సంవత్సరాల నుంచి నిరంతరంగా ఇప్పుడు 89వ సంవత్సరం నడుస్తోంది. అది మేమందరం కూడా చాలా సంతోషంగా సమాజానికి చెప్తున్న విషయము. 89 సంవత్సరాల నుంచి ఒక మహిళా సంఘటన చిన్న ఒడిదుడుకులు వచ్చినప్పటికీ ముందుకు సాగుతూనే వెళ్ళింది. అయితే ఈ శాఖ ద్వారా ఏం చెప్తున్నాము అంటే వ్యక్తి నిర్మాణంలో ఏం కావాలి? ఆధ్యాత్మిక దృఢత కావాలి. ముఖ్యంగా బేసిక్గా శారీరక దృఢత, వీటితో పాటు మానసికంగా కూడా దృఢంగా ఉండాలి. ఉంటేనే సమాజంలో ఏమైనా సరే మనకి ఎదురైన వాటిని ఎదుర్కోగలము అనేటువంటి విశ్వాసం, ఆత్మవిశ్వాసము ఒక సేవికకు వస్తుంది. వీటితో పాటు బౌద్ధిక, ఇవాళ కార్యక్రమంలో బౌద్ధిక అంశం కూడా అందరూ విన్నారు. ఇవి సమాజానికి చేరవేయాలి అనుకుంటున్నటువంటి విషయాలు. చాలా చక్కగా చెప్పారు భాస్కర్ లక్ష్మి గారు. ఇప్పుడు అందులో సేవిక అనే పదం మీరు వాడారు. సేవిక అంటే ఏంటి? మీరు ఒకసారి మీ పరిచయం చెప్పి. ఉమా నా పేరు. నేను రాష్ట్ర సేవికా సమితి తెలంగాణ ప్రాంత సహ సేవా ప్రముఖ నా మీద బాధ్యత. అయితే ఇప్పుడు అక్కయ్య సేవిక పదం వాడారు. మా సంఘటన పేరే రాష్ట్ర సేవికా సమితి. దాంట్లోనే ఆ పదం ఒక అర్థం వచ్చేస్తుంది. స్వయంగా సంసిద్ధత, ఈ సేవ చేయటానికి స్వయంగా సంసిద్ధత అయ్యి ఎవరైతే ముందుకు వస్తున్నారో వాళ్ళని మనం సేవిక అంటాము. చాలా బాగా చెప్పారు ఉమా గారు. ఇప్పుడు ఇదంతా చెప్తుంటే చాలా బాగా అనిపిస్తుంది. కానీ ఈ సంఘటన ఏదైతే ఉందో ఇది ఎవరు స్టార్ట్ చేశారు? ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? మీ పరిచయం చెప్పి ఒకసారి. నా పేరు గూడూరు ప్రణీత. నేను మల్కాజ్గిరి బాగ్ సహా వ్యవస్థా ప్రముఖ్. రాష్ట్ర సేవికా సమితి 1936 వార్దా నాగపూర్ ప్రదేశంలో మాననీయ లక్ష్మీబాయి కేల్కర్ ప్రారంభించారు. అప్పుడున్న పరిస్థితులను బట్టి మహిళ మానసికంగా శారీరకంగా దృఢంగా ఉండాలని చెప్పి ఈ సంస్థని ప్రారంభించడం జరిగింది. పేరు పావని. నేను రాష్ట్ర సేవికా సమితి చిన్నప్పటి నుంచి సేవికని. సేవిక అంటే ఇందాక ఉమ్మక్క చెప్పారు కదా, నేను ఉమ్మక్క వెనకాల తిరిగి నేర్చుకున్నటువంటి వ్యక్తిని. ఇప్పుడు చిన్నప్పటి నుంచి సమితి పరిచయం మీకు ఉందని అంటున్నారు. దానివల్ల మీరు పొందిన లాభం ఏంటి? మీకు ఎలా యూజ్ అయింది సమితి? లాభము అనే కంటే నేను జీవితాన్ని నేర్చుకున్నాను. నిజం అంటే మేము చిన్నప్పటి నుంచి స్కూల్ చదువు అవ్వగానే, స్కూల్ అయిపోగానే శాఖకి వెళ్ళే వాళ్ళము. నేను 9 సార్లు శిక్షావర్గంలో స్వయంగా ప్రబంధికగా వెళ్ళేదాన్ని. శిక్షావర్గంలో శిక్షిక కంటే కూడా, శిక్షార్థి కంటే కూడా చిన్నప్పటి నుంచి ప్రబంధికనే. ఆ ప్రబంధికగా చేసిన అనుభవాలు నా జీవితంలో నాకు పెళ్ళై 20 years అయింది. మా అత్తగారితో 18 ఏళ్ళు క్యాన్సర్ ఆవిడకి. నేను 18 ఏళ్ళు కూడా బయటికి రాకుండా ఇంట్లో చూసుకుంటూ, మా హస్బెండ్ని పాపని చూసుకుంటూ, ఆ ఇంటి వాతావరణాన్ని ఎట్లా అంటే ఇంట్లోనే అరే ఈమె ఎన్ని రకాలుగా చేస్తుంది అంటే నా గొప్ప నేను చెప్పుకుంటున్నానని కాదు, ఈ ఓపిక, ఈ శక్తి ఇదంతా కూడా నాకు సేవికా సమితి పెట్టినటువంటి భిక్షనే. ఎందుకంటే నేను ఎట్లాంటి పరిస్థితులు అంటే
సేవికగా ఉన్నప్పటి నుంచి పెళ్ళి వద్దు అన్న స్టేజ్లో ఉన్నప్పుడు నాన్న కాదు చేసుకోవాలమ్మా అన్నప్పుడు సరే చేసుకున్నా. అనుకోని పరిస్థితుల వల్ల నేను ఇట్లాంటి కార్యక్రమాలకు తప్ప ఎక్కువ వచ్చే పరిస్థితి కాదు నాది. ఇప్పుడు చనిపోయారు అత్తయ్య గారు, 3 ఏళ్ళు అయింది. కానీ ఆ ఫ్యామిలీని ఇంకా తీసుకురావడంలోనే జరిగిపోతుంది. బయటికి వెళ్తే నా వంతు పరంగా నేను ఎలాంటి పిల్లలు ఎవరైనా రోడ్డు మీద తప్పు చేస్తే కూడా నేను ఒప్పుకోను. ఎందుకు? సో ఇదండి ఈరోజు మన రాష్ట్ర సేవికా సమితి మల్కాజ్గిరి మరియు ఉప్పల్ భాగ్ విజయదశమి ఉత్సవం యొక్క విశేషాలు. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ టు ఏబిటి టీవీ ఛానల్. ధన్యవాదాలు.